డిసెంబర్ 5న 'పుష్ప 2' మూవీ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. అయితే నిన్న ఈ మూవీకి సంబంధించిన ఒక ప్రెస్ ఈవెంట్ ఒకటి ముంబైలో చేశారనమాట. సో, ఆ ఈవెంట్ కూడా బాగానే జరిగింది. ఆ ఈవెంట్‌లో కొన్ని విషయాలు అల్లు అర్జున్ గారు షేర్ చేసుకున్నారు. మెయిన్‌గా ఏంటంటే ఆయన క్యారెక్టర్ గురించి అడిగారనమాట అక్కడ. అంటే ఈ క్యారెక్టర్ ఉంది కదా! సో, జాతర ఫైట్‌లో ఈయన కొంచెం లేడీ గెటప్ వేసుకొని ఉంటారు. ఆ క్యారెక్టర్ గురించి అడిగినప్పుడు ఆయన కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారనమాట. అయితే ఆయన ఏం చెప్పారంటే ఫస్ట్ ఈ డిస్కషన్ వచ్చే ముందు ఏం జరిగిందంటే, ఈ మూవీ నుంచి ఏదైనా ఒక స్టిల్ బయటికి రిలీజ్ చేయాలని మూవీ టీమ్ అయితే అనుకున్నారంట. సో, అప్పుడు సుకుమార్ గారు ఏమనుకున్నారంటే ఒక రిచ్ లుక్ అంటే 'పుష్ప' మూవీలో ఆయన కొంచెం క్యారెక్టర్ ఆయన కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి, సో ఆ తర్వాత బాగా ఆయన క్లైమాక్స్‌కి కొంచెం ఆ ఎర్రచందనం స్మగుల్ చేసేసి సో బాగా రిచ్ అయిపోతారు కదా! సో దానికి లీడ్ కాబట్టి ఒక రిచ్ లుక్‌లో చూపిద్దామని చెప్పి సుకుమార్ గారు అనుకున్నారంట. సో దానికి సంబంధించి కూడా ఒక పోస్టర్‌ని అయితే షూట్ చేశారు. ఫోటో షూట్ అయితే జరిగిందంట. సో ఫైనల్‌గా వాళ్ళ అవుట్‌పుట్ చూసుకున్నప్పుడు అంటే ఆ ఫోటో షూట్స్ అన్నీ చూసుకున్నప్పుడైతే సుకుమార్ గారు ఎందుకో కొంచెం డిసప్పాయింట్ ఫీల్ అయ్యారంట. ఇంకా ఏదో కావాలి, నేను జనాలకి ఇంకా ఏదో కొత్తగా చూపించాలి. సో ఇది కాదని చెప్పి ఆయనకి నచ్చలేదు. సో అందుకని చెప్పి ఆయన మళ్ళీ కొద్ది రోజులు టైం తీసుకొని ఆలోచించడం మొదలుపెట్టారంట. సో కొద్ది రోజుల తర్వాత ఏంటంటే ఆయనకు ఒక థాట్ వచ్చింది. ఆ థాటే ఇది జాతర ఫైట్ అనమాట. గంగమ్మ జాతర ఫైటు. సో ఈ జాతర సీన్ ఒకటి క్రియేట్ చేసి అందులో అల్లు అర్జున్ గారి దగ్గర ఒక లేడీ టైప్ ఆఫ్ గెటప్ వేపిద్దామని చెప్పి ఆయన అనుకున్నారంట. సో ఆ విషయాన్ని అల్లు అర్జున్ గారు చెప్పారంట. సో అల్లు అర్జున్ గారు ఏం ఫీల్ అయ్యారంటే, సో ఈ క్యారెక్టర్ని ఒకవేళ నేను వేస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారా? సో ఒక లేడీ గెటప్ నేను వేస్తే నన్ను చూస్తారా అని చెప్పి ఆయన కూడా కొంచెం డౌట్ఫుల్గా అనుకున్నారంట. బట్ సుకుమార్ గారి పైన ఉన్న కాన్ఫిడెంట్తో, సో ఆయన పైన ఉన్న నమ్మకంతో సరే నేను చేసేస్తాను అని చెప్పి ఆయన కూడా ఓకే చెప్పారంట. సో ఓకే చెప్పిన తర్వాత ఏమైందంటే మళ్ళీ ఆ గెటప్ టెస్ట్ అన్నీ చేసిన తర్వాత సరే ఫోటోషూట్ కోసం వచ్చారంట. ఫోటోషూట్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫోటోషూట్ చేసి వాళ్ళ అవుట్పుట్ చూసుకున్న తర్వాత అది నచ్చలేదు. సో అది ఫెయిల్ అయింది. మళ్ళీ ఫోటోషూట్ చేశారంట. అది నచ్చలేదు, అది ఫెయిల్ అయిందంట. సో ఫైనల్గా ఈసారి గట్టిగా రావాలని చెప్పి ఇంకొంచెం ఆ క్యారెక్టర్ని ఆ గెటప్ని ఇంప్రమైజ్ చేసేసి మూడో ఫోటో షూట్ చేసిన తర్వాత అప్పుడు అందరికీ మూవీ టీం ఉన్న వాళ్ళందరికీ నచ్చిందంట. సో ఆ స్టిల్స్ని మనకు రిలీజ్ చేశారు. సో ఆ తర్వాత మళ్ళీ ఏంటంటే జాతర ఫైట్ స్టార్ట్ చేశారు. ఆ ఒక్క సీన్ ఆ 15 మినిట్స్ సీనే 35 డేస్ వరకు షూట్ చేశారంట. 60 crores వరకు ఆ సీన్కి బడ్జెట్ అయిందని తెలుస్తుంది అనమాట. సో ఆ సీన్ షూటింగ్ ముందు వెళ్ళడం కోసం అని చెప్పి మినిమం ఐ థింక్ 25 డేస్ వరకు రిహార్సల్స్ చేసిన తర్వాత ఆ సీన్లోకి వెళ్ళారంట. సో ఈ సీన్ను మూవీకి ఒక హార్ట్ లాగా ఉంటుంది. సో ఈ సీన్ ఖచ్చితంగా హైలైట్ కాబోతుంది. మరొక కొన్నేళ్ల పాటు ఈ సీన్ని జనాలు గుర్తుపెట్టుకుంటారని చెప్పి మూవీ టీం అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉంది. బట్ చూద్దాం మరి మూవీ డిసెంబర్ 5న రాబోతుంది కదా! సో ఈ సీన్కి ఎంత హైప్ వస్తుంది, ఈ సీన్ ఎలా ఉండబోతుంది అనేది స్క్రీన్ పైన చూసి మనం కూడా తెలుసుకుందాం. బట్ మీరైతే ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.